బిగ్ బాస్ తెలుగు బుల్లితెర ప్రియులకు అస్సలు పరిచయం అవసరం లేని పేరిది. అంతలా ఈ రియాలిటీ షో టెలివిజన్ రంగంలో ప్రభావాన్ని చూపిస్తూ దూసుకుపోతుంది. ముఖ్యంగా తెలుగులో ఈ కార్యక్రమం భారీ స్థాయిలో రేటింగ్ ను రాబడుతూ సత్తా చాటుతుంది. దీంతో నిర్వాహకులు ఏకధాటిగా సీజన్లను ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇలా ఇప్పుడు 8వ సీజన్ ను మరికొద్ది రోజుల్లోనే ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇందులోకి ఓ బ్యాంకాక్ పిల్ల ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలిసింది. ఇంతకీ ఆమె ఎవరు, ఏం ఆఫర్ చేశారు అనేవి చూద్దాం పదండి. చాలా భాషలతో పోల్చుకుంటే బిగ్ బాస్ షోకు తెలుగులోనే రెస్పాన్స్ భారీ స్థాయిలో లభించింది. ఫలితంగా ఇది అదిరిపోయే రేటింగ్ ను రాబట్టి దేశంలోనే నెంబర్ 1 అనిపించుకుంది. ఇలా ఇప్పటికే 7 రెగ్యులర్, ఒక ఓటీటీ వర్షన్ సీజన్లను సైతం పూర్తి చేసుకుంది. ఇక ఈ షో వల్ల ఎంతో మంది సెలబ్రిటీలు అవగా చాలా మంది ప్రముఖులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలుగులో సక్సెస్ అయిన షో కావడంతో బిగ్ బాస్ పై అంచనాలు భారీగా ఉంటాయి. అందుకు అనుగుణంగానే 8వ సీజన్ కోసం చాలా మంది వేచి చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇటీవల అఫీషియల్ గా లోగోను విడుదల చేశారు. ఇక ఈ సీజన్ ను సెప్టెంబర్ మొదటి వారం నుంచే ప్రారంభించబోతున్నారని ఇప్పటికే అదిరిపోయే సమాచారం బయటకు వచ్చేసింది. బిగ్ బాస్ 8వ సీజన్ ను అంతులేనంత వినోదం అనే కాన్సెప్ట్ తో జరపబోతున్నారట. దీనిపై త్వరలోనే ఓ ప్రోమో రిలీజ్ చేసి ప్రకటించబోతున్నట్లు తెలిసింది. ఇక ఇప్పటికే ఈ సీజన్ కోసం 2 వేరు ఇళ్లను నిర్మిస్తున్నారని అంటున్నారు. అలాగే కంటెస్టెంట్ల ఎంపికలోనూ కొత్తదనం చూపిస్తారు అని తెలిసింది. ఇలా ఈ సీజన్ అంతా అంతు చిక్కకుండా సాగుతుందన్నమాట. భారీ ఊహాగానాలు, అంచనాల నడుమ బిగ్ బాస్ 8వ సీజన్ మరి కొద్ది రోజుల్లోనే ప్రారంభం కాబోతుంది. ఇందులో పాల్గొనబోయే కంటెస్టెంట్ల వివరాలు కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇలా ఇప్పుడు మరొక పేరు లీక్ అయింది. తాజా సమాచారం ప్రకారం సోషల్ మీడియా స్టార్ బ్యాంకాక్ పిల్ల 8వ సీజన్ లో కంటెస్టెంట్ గా రాబోతుందని తెలిసింది. ఏపీకి చెందిన శ్రావణి సమంతపూడి బ్యాంకాక్ లో ఉంటుంది. అక్కడ నుంచి బ్యాంకాక్ పిల్ల పేరుతో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఖాతాల్లో వీడియోలు చేస్తుంది. ఇలా ఈమె తెగ ఫేమస్ అయింది. ఈ కారణంగానే బిగ్ బాస్ టీం శ్రావణిని షోలోకి తీసుకురాబోతుందట. ఇందుకోసం ఆమెకు భారీ మొత్తంతో పాటు ఫ్లైట్ ఖర్చులు కూడా ఆఫర్ చేసినట్లు బుల్లితెర వర్గాల సమాచారం.